మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు కానీ ఎవరైనా కానీ కర్మ ఫలితం ఉంటే కనుక ఖచ్చితంగా అనిపిస్తారు. ఇవాళ రోజున ఆయన చేసింది తప్పులు లేవు అని చెప్పేసి కోర్టే తీర్మానించిన చట్టసభలు మనం చట్టాన్ని గౌరవించాలి. మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఇవాళ కోర్టులో తీర్పునిచ్చాయంటే ఆయన ఎటువంటి అవినీతి మరకలేని నాయకుడు అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పుకుంటున్నారండి. రైట్ లక్ష్మీకాంత్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న ప్రజలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, చంద్రబాబు నాయుడుకి అయితే కాస్త ముఖ్యమంత్రి గారికి ఊరటైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో నమోదైన కేసు ఏసీబీ న్యాయస్థానం ఈరోజైతే మూసేసిన పరిస్థితి. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదని సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు నాయుడు గారితో సహా 37 మందిపై విచారణ మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. తెలుసు మీకు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ సమయంలో కేసు తీర్పు వెలువరించే ముందు ఆయన వాదనలు వినాలని అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కూడా కొట్టేసింది. ఎలా చూస్తారు మీరు? నిజంగా చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఊరటనిచ్చే కేసే, తెలుగుదేశం శ్రేణులకి ధైర్యాన్ని ఇచ్చే కేసే సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ ఇచ్చిన తీర్పు మీద ఏపీల్కి వెళ్ళాలంటే ఒక టైం బౌండ్ ఉంటుంది. ఆ టైం బౌండ్ లోపల ఏపీల్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా కేసు పోయినట్టే. సో నెక్స్ట్ 3 years నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఏపీల్కి వెళ్తుందని నేను అనుకోవటం లేదండి. సో ఇది చంద్రబాబు నాయుడు గారికి ఊరటనిచ్చేదే. రేపు పొద్దున వైసీపీ వచ్చినా కానీ ఈ కేసుకి సంబంధించి ఏమీ చేయలేదండి. అయితే ఈ కేసు ఎఫెక్ట్ ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మీద కేసు వైసీపీ పార్టీ స్వయంకృతాపరాధం అని చెప్పాలి. నేను ఆ రోజు చెప్పాను అప్పట్లో డిబేట్లో ఎలక్షన్ ముందు. ఎందుకంటే నిస్తేజం అయిపోయిన తెలుగుదేశం శ్రేణులు, నిరాశ చెందిన తెలుగుదేశం శ్రేణులకి ఒక ఊరటనివ్వటానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిందండి ఈ కేసు. జనసేన పార్టీ తెలుగుదేశం కలవటానికి, జనసేన పార్టీ వెళ్ళి తెలుగుదేశంతో చేతులు కలపడానికి కానీ, తద్వారా వాళ్ళకి వచ్చిన ధైర్యం రావటానికి కానీ, చంద్రబాబు నాయుడు గారిని హీరోని చేయడానికి కానీ, వైసీపీ డేలా పడటానికి కానీ ఈ కేసు ఉపయోగపడ్డది. వైసీపీ పతనానికి ఇది ఒకటే కారణం, ఓడిపోవడానికి ఇది ఒకటే కారణం అని అన్నగాని వైసీపీ ఓడిపోవడానికి ఇది ఒక ప్రధానమైన కారణం, కూటమి ఏర్పడడానికి ఈ కేసు ఒకటే ప్రధానమైన కారణం. బీజం ఇక్కడే పడింది అనుకోవచ్చా? బీజం దీని నుంచే పడింది. బీజం ఇక్కడే పడింది. అది అంటే ఏ విధమైన ఆధారాలు లేకుండా, తగిన ఆధారాలు లేకుండా తొందరపడి చేసిన తొందరగా అరెస్ట్ చేసిన వైసీపీ చేసిన తప్పిదంగా నేను భావిస్తాను సార్. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది సచిన్ గారు. ఇక్కడ ప్రధానంగా టీడీపీ అదేవిధంగా కాంగ్రెస్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బనాయించని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఒకటండి, దాని పాయింట్కి వెళ్లే ముందు ఇంకొక పాయింట్ డిస్కస్ చేసి అప్పుడు దానికి సమాధానం చెప్తాను సార్. ఇప్పుడు కేసు నిన్న కోర్టు కొట్టేసింది లేదా కేసు ఓడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తప్పు చెయ్యలేదని కాదు సార్. 2-3 కారణాలు ఉంటాయి. ఒకటే, సరైన ఆధారాలు సేకరించకుండా కేసు పెట్టడం. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ సరైన ఆధారాలు లేకుండా తప్పు చేయకపోయినా కానీ కేసు బుక్ చేయడం వల్ల కోర్టులో సబ్మిట్ చేయలేకపోతే, ఆ ప్రూఫ్స్ ని సబ్మిట్ చేయలేకపోతే ఏ కోర్టు అయినా కేసు కొట్టేస్తారు. రెండోది, ప్రూఫ్స్ ఉన్నా కానీ ఆ ప్రూఫ్స్ ని కోర్టు ముందు ప్రెజెంట్ చేయకపోతే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ముందు ప్రెజెంట్ చేయకపోయినా, ఉన్న ఆధారాలు ప్రెజెంట్ చేయకపోయినా కానీ ఆ కేసు కొట్టేయడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ తప్పు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తప్పు చేయలేదని కాదు, 2 ఆధారాలు ఉంటాయన్నమాట. అంటే ఖచ్చితంగా ఆధారాలు 2 ఉంటే వైసీపీదే 2 ఉండేవి. ఖచ్చితంగా వైసీపీ బయట పెట్టి ఉండేది. వైసీపీ ఈ రోజు బయట పెట్టలేకపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయనట్టే భావించాలి. తప్పు చేయనట్టు కాదు. చంద్రబాబు నాయుడు ఎలా అంటారంటే ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదని ఎలా అంటారు? ఇప్పుడు అక్షర సత్యం గారు మాట్లాడే నయం ఉందా? ఆధారాలు లేదు మాత్రాన ఆయన తప్పు చేయలేదు. చెప్పలేమండి సార్. నేను మీ చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేశారని కానీ మీకు అనుకూలంగా మాట్లాడడానికి మీ పార్టీ ప్రతినిధిని కాదు. నేను సహజంగా చెప్తున్నాను, ఏ కేసు అయినా ఓడిపోవడానికి 2 కారణాలు. ఒకరి మీద దుర్నీతి పడే న్యాయం. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యం లాంటి వ్యక్తి అంటే మేరీ ముఖ్యం. అలాంటి వ్యక్తిని పట్టుకొని సార్, మీ చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి పొగుడుకోండి లేదా సన్మానం చేసుకోండి, ముందు నాకు చెప్పడం వల్ల
ఎస్ శేఖర్ రెడ్డి గారు, మీకు శేఖర్ రెడ్డి గారు మీరు ఆయన ఏదైతే మాట్లాడి నచ్చకపోతే పాయింట్ రెడీలో పెట్టుకొని మీరు ఆ పాయింట్ మీరు ఖండితులు కానీ మాట్లాడుతారు కదా దాని గురించి. అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడడం అనేది ఎవరు కరెక్ట్ కాదు. రైట్ మీకు ఇస్తాను మీరు మాట్లాడతారు కానీ. ఎస్ సత్యం గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు నోట్ చేసుకోమానండి, నోట్ నోట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు అడిగిందని చెప్తా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే అప్పుడు చిదంబరం గారు, చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు కలిసిపోయి ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎగ్నెస్ట్ గా కేసులు పెట్టారు, మీకు అడిగిన ముఖ్యమని వైసీపీ వాళ్ళు అంటారండి. రైట్. కానీ మరి అదే రూల్ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు కూడా అప్లై అవుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యవస్థల చేతిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారా? వీళ్ళకొక రూల్ వాళ్ళకొక రూల్ ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళ వ్యవస్థల చేతుల్లో పెట్టుకుని కేసులు పెట్టిందే నిజమైతే చంద్రబాబు నాయుడు గారికి ఎగ్నెస్ట్ గా పెట్టింది కూడా వ్యవస్థల అధికారుల చేతుల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులే. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు టీడీపీ ప్రతినిధి గారు అంటారు అప్పుల్లో ఉన్న 2004 అప్పుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించాడు ఈ అవినీతి చేయకపోతేనే అంటారు. మనం అలాగన్నాం అనుకోండి. ఇప్పుడు ఇమీడియట్ గా బీవీఆర్ మోహన్ అది మన ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే 2 ఎకరాలు గతంలో కూడా అనేక డిబేట్లు నాతో వాదించాడు ఆయన. 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు ఎలా సంపాదించాడు అంటారు. ఇప్పుడు ఏ వాళ్ళు కూడా మేము సంపాదించలేదని అనరు. వైసీపీ అంటే చంద్రబాబు నాయుడు సంపాదించాడు కదా అంటారు, చంద్రబాబు నాయుడు అంటే వైసీపీ సంపాదించాడు. వీళ్ళిద్దరే కాదండి, అధికారంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆడుకున్న స్థాయిని పెట్టి 100 రెట్లు ఎక్కువే సంపాదిస్తున్నాడు. కానీ దాన్ని నిరూపించే వ్యవస్థలు మనకి లేవు. ప్రజలు కూడా ప్రశ్నించలేవు. ఎందుకంటే ఆ ప్రజలకు కావాల్సిందే ₹2 బియ్యమో, స్కీమో, పెన్షన్ ఏదో వస్తే చాలు. ఎవరు ఎలా సంపాదించుకున్నా ప్రజలకు ఓట్లు వేసే ప్రజలకు సంబంధంలే. ఆ ఓటు వేసేటప్పుడు 2000, 3000 ఇస్తే చాలు. ఇటువంటి వ్యవస్థల్లో మన టీవీల్లో డిబేట్లో పెట్టుకోవడం తప్పించి ఇప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారి కేసు 1-2 సంవత్సరాల్లో తేలింది. జగన్మోహన్ రెడ్డి గారి కేసు అయితే 12 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు ఆయన. అది ఎప్పుడు తేలుతుందో తెలియదు. 2-3 సంవత్సరాలు విచారణ జరుగుతుంది, ఆ జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోతారు, మళ్ళీ మొదలవుతుంది. నాకు తెలిసి 10-15 సంవత్సరాలు జరుగుతుంది ఇలాగైతే. ఇటువంటి వ్యవస్థలు ఉన్నప్పుడు మనం ఎవరి మీద నిందేస్తాం సార్? రైట్ సత్యం గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. తప్పు చేయకపోతే